ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025లో భాగంగా ఎస్ఏలు మరియు పిఎస్హెచ్ఎంల సీనియారిటీ జాబితా, అంటే వారికి వచ్చిన పాయింట్స్ ఆధారంగా సీనియారిటీ జాబితాలను రూపొందించి ఈ ఎస్ఏలు మరియు పిఎస్హెచ్ఎంలలో కూడా ఎస్ఏలలో నాన్ లాంగ్వేజెస్ పోస్టులు అన్ని జిల్లాలలో విడుదల చేయడం జరిగింది. అవి ఎలా చూసుకోవాలో చూద్దాము. ఆ సీనియారిటీ జాబితాను పరిశీలించి అందులో ఏదైనా మనకంటే జూనియర్లు మనకంటే ముందు ఉన్నట్లయితే మనం గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి csc.ap.gov.in అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సిఎస్సి ఏపీపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సిఎస్సి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో టీచర్స్ ట్రాన్స్ఫర్ 2025 పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొవిజనలీ సీనియర్ లిస్ట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో డిస్ట్రిక్ట్ ఆప్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ను ఆప్ చేసుకోవాలి. మనం నాన్ లాంగ్వేజెస్ తీసుకుందాం. ఇక్కడ మున్సిపాలిటీ ఆప్ చేసుకున్నట్టయితే మున్సిపాలిటీలో గల సోషల్లో 2 రకాల పోస్టులు, ఫిజికల్ సైన్సు, ఉర్దూ, తెలుగు, అట్లే మ్యాథ్స్లో ఉర్దూ, తెలుగు, అట్లా అన్ని సబ్జెక్టులు ఉర్దూ, తెలుగు అని మీడియం చూపిస్తున్నది. మనకి ఏది అవసరమో అది ఆప్ చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పక్క డౌన్లోడ్స్ పై క్లిక్ చేస్తే మనకు లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ లిస్టులో మనం ఓపెన్ చేస్తే ఇలా ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్లో ఈ విధంగా జోన్ కోడ్, జోన్ నేము, డిస్ట్రిక్ట్ కోడ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, డివిజన్ కోడ్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మండలము, డివిజన్ తర్వాత మండలం కోడ్, మండలము, అప్లై చేసుకున్న వారి లిస్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది. వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ విధంగా వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో మండలం అంటే మున్సిపాలిటీ యాప్ చేసుకుంటే చిత్తూరు జిల్లాలో మదనపల్లి, పొంగునూరు, కాళహస్తి ఒక యూనిట్ కాబట్టి ఆ 3 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి లేదా అప్లై చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనం పేర్లన్నీ పరిశీలించుకొని మనకంటే జూనియర్లు మనకంటే ముందున్నచో మనం గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. వారు ఆ పొజిషన్కి ఎందుకు వచ్చినారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వారికి ఏ పాయింట్స్ అప్లికేబుల్ అయినాయని, సర్వీస్ పాయింట్స్, స్టేషన్ పాయింట్స్, అదేవిధంగా స్పెషల్ కేటగిరీ పాయింట్స్ వారికి యాడ్ అయి ఉంటాయి. ఆ విధంగా వారికి వచ్చిన పాయింట్స్ని ఇక్కడ ఇచ్చినారు. ఫైనల్ పాయింట్స్ ఇవి. అదేవిధంగా స్టేషన్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ ఆధారంగా వారి యొక్క ర్యాంకును నిర్ధారించడం జరిగినది కాబట్టి వెరిఫై చేసుకోగలరు. దాంతోపాటు మనం అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ కన్నా మనం ఆప్ చేసుకుంటే ఇందులో లాంగ్వేజెస్లో ఏ జిల్లాలో కూడా మనకు డిస్ప్లే అవ్వలేదు. అంటే అవి లాంగ్వేజెస్ ఇంకా పెట్టలేదని వాటిపైన కేసు ఉంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ జరగకపోవచ్చు. లాంగ్వేజెస్కు సంబంధించి లిస్టులు ఇంకా ఉంచడం లేదు కాబట్టి కేవలం నాన్ లాంగ్వేజ్కి సంబంధించి గవర్నమెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా లోకల్ బాడీస్ కావచ్చు, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్, అలా ఏ మేనేజ్మెంట్ కావాలంటే ఆ మేనేజ్మెంట్లో ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టులు మనం డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే పిఎస్హెచ్ఎంలు అదేవిధంగా నాన్ లాంగ్వేజెస్కి మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది, గమనించగలరు.